హాయ్ అండి. లలితాదేవి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మటన్ కర్రీ చేశానండి. చాలా టేస్టీగా, ఈజీగా అయితే అయిపోతుంది. దీనికోసం అయితే ఫస్ట్ మటన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుని దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా కలుపుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మటన్ కూడా అందులో వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి అయితే కలిపి దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఆ మసాలాలన్నీ పట్టేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత అయితే తీసి కొద్దిగా వాటర్ అయితే వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లేత మటన్ అయితే 5 సరిపోతాయి. అదే ముదురుదైతే కనుక ఒక 2 విజిల్స్ ఎక్కువ వేయించుకోవాలి. తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి దాంట్లో కొద్దిగా మసాలా పొడి వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఛానల్